ఆన్లైన్లో మనీ ఎలా సంపాదించాలి. కాలేజ్లో ఉండే ప్రతి ఒక్కడు ఏదో ఒక టైంలో ఇలా యూట్యూబ్లో సెర్చ్ చేసే ఉంటాడు. రీజన్ ఏదైనా సరే కాలేజ్లో మనీ సంపాదించడం అనేది మనకి ఇప్పుడున్న గోల్. సో వాటి కోసం మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎలాంటివి చేస్తే మనం కాలేజ్లోనే మనీ ఏం చేసేయచ్చు, అది కూడా ఏదో ఫిజికల్ వర్క్ కాకుండా ఆన్లైన్లో మనకున్న టైంలో అంటే పార్ట్ టైం జాబ్ లాగా ఇలా చేసుకుంటూ మనీ ఎలా సంపాదించాలి, దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ నేను మీకు ముందే చెప్తున్నా, ఈ వీడియోలో మీకు ఎలాంటి కోర్స్ అమ్మడం కానీ, లేదంటే దీంట్లో డబ్బులు పెట్టండి, ట్రేడింగ్ చేయండి, గ్యాంబ్లింగ్ చేయండి, లేదంటే ఈ ప్రోడక్ట్ని ఎవరికైనా సెల్ చేయండి, ఇలాంటివన్నీ నేనేం చెప్పను. దీంట్లో నేను చెప్పిన వల్ల నేను ట్రై చేసినవే, నేను కాలేజ్లో ఇవన్నీ ట్రై చేశాను, దాంట్లో వర్కౌట్ అనేవి ఏవైతే మనకు యాక్చువల్గా స్టూడెంట్స్ ఏవైతే చేయగలుగుతారో అవి మాత్రమే నేను మీకు చెప్తున్నా. అండ్ దీనికి మీరు ఎలాంటి మనీ ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇవన్నీ మీ స్కిల్స్ని బట్టి ఉంటాయి. అంటే మీరు మనీ సంపాదించాలంటే మీరు ఒక స్కిల్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ ప్రాసెస్ అంతా కూడా నేను చెప్పేస్తా. సో నేను ఇప్పుడు చెప్పే దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్. ఈ వీడియో ఎడిటర్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక షార్ట్ వీడియో తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉంటాయి కదా, ఒక రీల్ని ఎడిట్ చేస్తే నువ్వు అప్ టు 500 అప్ టు కదనుకో మినిమం 500 ఛార్జ్ చేయొచ్చు. అదే నువ్వు ఒక లాంగ్ ఫామ్ వీడియో అంటే యూట్యూబ్లో వీడియో ఎడిట్ చేసావు అనుకో, యూట్యూబ్ వీడియో, దానికి నువ్వు మినిమం 1000 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. ఈ వీడియో ఎడిటర్ కావాలంటే మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, వీడియో ఎడిటింగ్, ఈ వీడియోస్ని మీరు ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకోవాలి. వాటికి కావాల్సినవి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉందనుకోండి, దాంట్లో ప్రీమియర్ ప్రో కానీ లేకుంటే ఫిల్మోరా కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ, లేదు నా దగ్గర ల్యాప్టాప్ కూడా లేదన్నా మరి ఎలా అన్నా అంటే ఏం పర్లేదు, మీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, మొబైల్ ఫోన్, దాంట్లో మీరు క్యాప్కట్ కానీ లేదంటే ఇన్షాట్ కానీ వీటిని కూడా యూజ్ చేసి నువ్వు షార్ట్ ఫామ్ వీడియోస్ని ఈజీగా ఎడిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి నీకు మినిమం 2 to 3 months టైం పడుతుంది అనమాట. ఆ టైంలో నువ్వు వీడియోస్ని ఎడిట్ చేసి నీ స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత నువ్వు క్లయింట్స్ని తెచ్చుకోవాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఈ క్లయింట్స్ని ఎలా తెచ్చుకుంటావు, వీటి కోసం మనకు ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫైవర్, అప్వర్క్, freelancer.com ఇవన్నీ ఉంటాయి. బట్ అక్కడ నుంచి మనకు క్లయింట్స్ వస్తారు రాలేదు అండ్ అక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో అవన్నీ కాకుండా నేనేం రికమెండ్ చేస్తా అంటే మీరే క్రియేటర్స్కి రీచ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో నేనే ఉన్నా, నాకు చాలామంది మెసేజ్ చేస్తారు, ఏమని అన్న నేను వీడియో ఎడిటర్ని, నాకు ఛాన్స్ ఇవ్వన్నా, నేను నీకు వీడియోస్ ఎడిట్ చేసేస్తా అన్నారు. కానీ అక్కడ వాళ్ళు చేస్తే తప్పేంటో తెలుసా, తను వీడియో ఎడిటర్ అని నాకు చెప్పాడు, కానీ తను ఎడిట్ చేసిన వీడియోస్ ఆ వర్క్ నాకు పంపించలేదు. ఆ వర్క్ పంపించినప్పుడు నాకు ఎలా తెలుస్తుంది అతను నిజంగా వీడియోస్ ఎడిట్ చేయగలడా లేదా అని చెప్పేసి. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. మీరు ఎవరికైనా సరే ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే మెయిల్ త్రూ కానీ ఎవరికైనా రీచ్ అవుతున్నప్పుడు మీ వర్క్ని అంటే దాన్ని మేము పోర్ట్ఫోలియో అంటాం అనమాట, దాన్ని వాళ్ళకు షేర్ చేయండి. ఇంకో ప్రో టిప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు రీచ్ అవుట్ అవుతున్నారు అంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ మీరు ఎడిట్ చేస్తామని నన్ను పిచ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీరేం చేయాలి, నా వీడియో ఒకటి తీసుకొని ఆ వీడియోస్ని ఒక డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు ఎడిటింగ్ చేసి అంటే లైక్ మీ స్టైల్లో బాగా ఎడిట్ చేసి దాన్ని నాకు పంపించండి. అప్పుడు నాకు ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది మీ మీద. ఓకే, ఈ వర్క్ చూసిన తర్వాత ఈ వర్క్ బాగుంది అనుకుంటే సో నీకు ఆ వర్క్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో గోయింగ్ టు ద సెకండ్ వన్ విచ్ ఈస్ థంబ్నెయిల్ డిజైనర్. సో ఈ థంబ్నెయిల్ డిజైనర్ అంటే ఇంకా వీడియో ఎడిటింగ్ కన్నా చాలా ఈజీ. దీంట్లో మనం ఏం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మన యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కదా, వాటికి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసినందుకు నువ్వు మినిమం 500 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చాలా మంది అలా చేస్తున్నారు కూడా. ఈ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలంటే నీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, నీకు గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చి ఉండాలి. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే పెద్ద నువ్వు పోస్టర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నీకు యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా డిజైన్ చేయాలో తెలిసి ఉండాలి. దానికోసం నువ్వు వాడాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటి, ఒక ఫోటోషాప్ లేదంటే క్యాన్వా, ఈ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకో. అండ్ ఈ థంబ్నెయిల్ డిజైనింగ్ వీడియో ఎడిటింగ్తో పోలిస్తే కొంచెం ఈజీనే, నువ్వు వితిన్ 1 monthలో బాగా నేర్చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎలా నేర్చుకుంటావు, యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి, దీనికి నువ్వు ఎలాంటి కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లోనే చాలామంది ఉన్నారు నేర్పించేవాళ్ళు. అలా నువ్వు థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం నేర్చుకున్న తర్వాత ఇలాగే సేమ్ ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో ఆన్లైన్లో, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో, వాళ్ళకి రీచ్ అవుట్ అవుతావు. అన్న నేను మీకు ఇలా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసిస్తా అని చెప్పేసి వాళ్ళకి రీచ్ అవుట్ అవుతావు. అది కూడా ఎలా చేయాలి, వాళ్ళ వీడియో ఉంది కదా, వాళ్ళ వీడియో వాళ్ళ థంబ్నెయిల్ని తీసుకొని దాన్ని నువ్వు అప్డేట్ చేయి. అంటే నీ ఫార్మేట్లో ఆ థంబ్నెయిల్ని మంచిగా డిజైన్ చేసేసి వాళ్ళకి పంపి, వాళ్ళకి నీ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. మనం వీడియోస్ ఎడిట్ చేసి వాళ్ళకి ఎలా పంపించామో ఇక్కడ కూడా అంతే. అండ్ దీంట్లో థర్డ్ మెథడ్ వచ్చేసరికి సెల్లింగ్ ద డిజిటల్ ప్రోడక్ట్. ఈ డిజిటల్ ప్రోడక్ట్ అంటే నీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోజు నోట్స్ మెయింటైన్ చేస్తున్నావు కదా, నువ్వు కాలేజ్లో లైక్ ఫస్ట్ సెమిస్టర్లో కానీ సెకండ్ సెమిస్టర్లో కానీ నువ్వు రోజు క్లాస్కి వెళ్ళి నోట్స్ మెయింటైన్ చేస్తున్నావు, లేదంటే నువ్వు కాలేజ్లో ఉన్నా స్కూల్లో ఉన్నా సరే ఏదైనా నోట్స్ మెయింటైన్ చేస్తున్నావు. ఆ నోట్స్ని నువ్వు ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని సెల్ చేస్తావు. అదే డిజిటల్ ప్రోడక్ట్ అంతే. నేను మీకు ఒక యూనిక్ ఐడియా చెప్తా. మీకు ఎవరైతే బీటెక్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఫస్ట్ సెమిస్టర్లో కానీ సెకండ్ సెమిస్టర్లో కానీ మీకు M1 M2 అని కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. అవి ఎట్లా సబ్జెక్టులు అంటే రాడ్ సబ్జెక్టులు, అంటే చాలామంది క్లియర్ చేయలేకపోతారు. అలాంటి సబ్జెక్ట్స్ని నువ్వు క్లియర్ చేస్తావు. అంటే
లైక్ మంచిగా చదువుకున్నావు, మంచి నోట్స్ని మెయింటైన్ చేసుకున్నావు అప్పుడు. సో ఇప్పుడు ఆ నోట్స్ మొత్తం స్కాన్ చేసి నువ్వు ఎవరికైతే ఈ నోట్స్ కావాలో వాళ్ళకి ఈ నోట్స్ని షేర్ చేస్తావు. ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు. ఆ నోట్స్ వాళ్ళకి కావాలంటే వాళ్ళకి 100 రూపీస్ పే చేయాలి. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది కొంచెం కామెడీగా ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్. ఎందుకంటే వాడి సప్లీ క్లియర్ చేసుకోవడానికి వాడు ఒక 100 రూపాయలు స్పెండ్ చేయడా, ఖచ్చితంగా స్పెండ్ చేస్తాడు. అది కూడా మంచి నోట్స్. ఆ మంచి నోట్స్ వాడికి కావాలంటే వాడు ఎంత రీసెర్చ్ చేయాలో, వాడు ఎంత ఫస్ట్ నుంచి క్లాసులు వినాలి అవన్నీ చేసుకోవాలి. దాని బదులు నీ నోట్స్ తీసుకున్నాడు అనుకో వానికి ఈజీగా అయిపోద్ది. సో అక్కడ వానికి ప్రాఫిట్ ఉంది, నీకు ప్రాఫిట్ ఉంది. ఇది ఎలా జరుగుద్ది అంటే ఏం లేదు, నీ నోట్స్ ఉంది కదా దాన్ని స్కాన్ చేసాయి, దాన్ని ఒక పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసాయి. ఆ పీడిఎఫ్ నోట్స్ని నువ్వు రజూర్ పే కానీ ఇన్స్టామోజో కానీ ఇలాంటి పేమెంట్ గేట్వేస్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకు ఒక లింక్ని షేర్ చేస్తావు. ఆ లింక్ తోటి వాళ్ళు పర్చేస్ చేశారనుకోండి, పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళకు ఆ పీడిఎఫ్ అనేది వెళ్ళిపోద్ది. అండ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ నేను మీకు M1 M2 అని ఒక ఎగ్జాంపుల్కి చెప్పా. దీని బదులు నువ్వు ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గేట్కి ప్రిపేర్ అవుతున్నావు, లేదంటే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నావు. అంటే ఎంసెట్ అయిపోయింది, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, ఆ నోట్స్ని నువ్వు బాగా ప్రిపేర్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఆ నోట్స్ని స్కాన్ చేసి నువ్వు ఆన్లైన్లో సెల్ చేస్తావు. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది డిజిటల్ ఫార్మాట్, అంటే నీకు ఫిజికల్ ఫార్మాట్లో ఉండదు. దాన్ని నువ్వు ఎంతమందికైనా సెల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీడిఎఫ్ ఉందనుకో, దాన్ని నువ్వు 100, 1000, 1,00,000 మందికైనా షేర్ చేయొచ్చు కదా. దెర్ ఈస్ నో లిమిట్ ఆన్ దట్. కాబట్టి ఒక్కసారి నువ్వు ఒక పీడిఎఫ్ లాగా ఒక డాక్యుమెంట్ తయారు చేసేసి దాన్ని ఎంతమందికైనా సెల్ చేయొచ్చు. ఇక్కడ నీకు డౌట్ వస్తుంది, అన్న నేనైతే ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేశా, మరి ఎలా అమ్మాలన్నా నాకు ఎవరు తెలీదు, ఎక్కడ అమ్మాలి నేను ఇవన్నీ అంటావు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ గేట్ నోట్స్ అమ్ముతున్నావు, దానికోసం నువ్వేం చేస్తావు, ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేస్తావు. అది ఎలా అంటే ఒక ట్రెండింగ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాంట్లో ఆ నోట్స్ని చూపిస్తూ ఒక టెక్స్ట్ ఫార్మాట్ని ఇచ్చేసి అలా కొంచెం ఎడిటింగ్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయి. అండ్ అలా నువ్వు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఏదో ఒక వీడియో అయితే ఇది వైరల్ అవుతుంది. అక్కడ నుంచి నీకు ఖచ్చితంగా సేల్స్ రావడం మొదలు పడతాయి. ఎందుకంటే నీ దగ్గర ఉన్న నోట్స్ నీకు ఒక్కనికే కాదు, చాలామందికి అవసరం అవుతుంది. ఇది ఎలాగో డిజిటల్ ప్రోడక్టే కాబట్టి ఎక్కడి నుంచైనా సరే ఎవరైనా సరే దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఫ్రీగా రాదు, ఖచ్చితంగా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే మనకు అవుట్పుట్ రావాలంటే మనకు కొంచెం ఇన్పుట్ ఇవ్వాలి కదా. నువ్వు కొంచెం వర్క్ చేస్తే నీకు ఒక పాసిబిలిటీ ఉంది. నువ్వు దీనికోసం పెద్దగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయట్లేదు కదా. నీకున్న ఫ్రీ టైంలో నువ్వు కొంచెం వర్క్ చేస్తున్నావు, దాంతో నీకు మనీ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉంది. అండ్ ఇవన్నీ నేను ట్రై చేస్తా, ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు తొందరగా వెళ్ళి లేట్ చేయకుండా ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. అండ్ దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తా, లేదంటే సపరేట్ వీడియో కూడా చేస్తా. అండ్ అంతవరకు బాయ్.